హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఈరోజు జరిగిన మార్నింగ్ నుంచి జరిగిన లైవ్లో నామినేషన్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో జరిగిన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. మరొక అమ్మాయి భరణి గారి విషయంలో మోసపోయారు. అదెవరో వీడియో చూసి తెలుసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో భరణి, మీరు ప్రోమో 3లో చూసినట్టు దివ్య గారు ఏడుస్తారనమాట భరణి గారి గురించి. నాకు మీరు ఎందుకు హెల్ప్ చేయలేదు, లాస్ట్ టైం కూడా అలానే హెల్ప్ చేయలేదు, నా కోసం మీరు స్టాండ్ తీసుకుంటాను లేకపోతే నాకు ఫేవర్ చేస్తానని అన్నారు. ప్రతిసారి నేను స్పోర్టివ్గా తీసుకుంటున్నాను, ప్రతిసారి నేను ఏమి అనను, అర్థం చేసుకుంటానని ఇలా చేయడం తప్పు కదా. నా క్వశ్చన్కి నాకు ఆన్సర్ చేయండి. నేను ఫ్రెండ్షిప్స్ రిలేషన్షిప్స్ పెట్టుకోకూడదు అనుకున్నాను, నేను నమ్మకూడదు అనుకుంటూనే నేను నమ్మాను మిమ్మల్ని, మీరు నాకు ఎందుకు హెల్ప్ చేయలేదని దివ్య అడుగుతుంది అనమాట. సో ఇట్స్ ఫేర్ ఇనఫ్, బికాజ్ ఆయన అలాంటి హోప్స్, అలాంటి ప్రామిసెస్ ఆ ఇంట్లో చాలా మందికి చేశారు. ఆ కోటాలో లేకపోతే ఆ కేటగిరీలోకి దివ్య కూడా యాడ్ అయిపోయిందని చెప్పడానికి ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. ఆయన ఫేర్గా ఉండి ఆయన ట్రై చేయొచ్చు, ఎవరికి హెల్ప్ చేయాలి ఎవరికి చేయకూడదు అనేది చేయొచ్చు, మంచితనం మానవత్వం ఉండొచ్చు. గేమ్ వచ్చినప్పుడు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఉండాలి. ఇమ్మాన్యుయల్కి ఉన్న క్లారిటీ ఆఫ్ థాట్ ఆయనకి లేదు. ముందే ఆయన చెప్పాలి, వితౌట్ ద గేమ్ నేను మీకు హెల్ప్ చేస్తాను, గేమ్లో సమయానుసారాన్ని బట్టి ఎవరు ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తానని అనుకోవచ్చు. కానీ ప్రతిసారి తనుజకు ఫేవర్ చేసి వీళ్ళిద్దరికీ అన్యాయం అంటే రీతు కూడా అలానే ఫేస్ అయింది, దివ్య కూడా అలానే ఫేస్ అయింది. బికాస్ దివ్య ఆయన కోసం స్టాండ్ అయిందని దివ్య చెప్పడం కాదు, ఆయనే 10 సార్లు 10 మంది దగ్గర దివ్య గురించి చెప్పాడు. నిజంగా దివ్యాన్ని పుష్ చేసినప్పుడు ఈయన అడ్డుకోకుండా ఆగిపోయాడు. అట్లీస్ట్ ఆ ట్రై చేయాలి కదా. డీమన్ అయితే వెళ్ళిపోయి కూర్చుండిపోయాడు, ఈయన నుంచున్నాడు. మధ్యలో 2-3 సార్లు అమ్మాయి ఏడుస్తుంటే చెప్పాడు. సో దివ్యాని కాదు అని అన్న చెప్పాలి, లేదా రీతు డీమన్ కోసం కాళ్ళు పట్టుకొని ఫైట్ చేసినట్టు నిజంగా ఆ ఎమోషన్ని, ఆ బాండ్ని వాల్యూ చేస్తున్న అతను నచ్చినా నచ్చకపోయినా ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయిని పుష్ చేయడానికి వెళ్ళలేదంటే దాని అర్థం ఏంటి? దివ్యకు సపోర్ట్ చేస్తున్నట్టే. అది వాళ్ళు పుష్ చేస్తున్నప్పుడు ఆపినా కూడా అదే మీనింగ్ వచ్చి ఉండేది. కానీ ఆయన ఆ పని చేయకుండా వాళ్ళు పుష్ చేస్తున్నప్పుడు వేడుకు చేస్తున్నట్టు చూడడం ఈజ్ వెరీ హర్టింగ్. దివ్య ప్లేస్లో ఎవరైనా హర్ట్ అవుతారు. సో ఈ విషయంలో దివ్యకు కూడా అన్ఫేర్ జరిగింది భరణి గారి వల్ల అని నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ గైస్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను మినిమం 100 సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.